అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మోనికా. డయాబెటిస్ వాళ్ళు ఫుడ్ ఎలా తీసుకోవాలో ఇవాళ నేను చెప్పబోతున్నాను. డయాబెటిక్ వాళ్ళు ప్లేట్ తీసుకుంటే సగ భాగం వరకు ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని తీసుకోవాలి. ఫ్రూట్స్ అనేది దేనికైతే ఫ్రూట్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందో అటువంటి ఫ్రూట్స్ని తీసుకోవాలి. వీటిల్లో యాపిల్స్, జామకాయ, ఆరెంజెస్, బెర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి. వెజిటేబుల్స్ వీటిలో పాలకూర, తోటకూర, మెంతాకు, ఇంకా బ్రోకలీస్, క్యారెట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫుడ్ పార్ట్కి వస్తే కార్బోహైడ్రేట్స్ అంటే మనం తీసుకునే మెయిన్ ఫుడ్ సోర్స్ అనమాట. అంటే మనం తీసుకుంటే అన్నము, చపాతీస్ ఇవి మన ఫ్రూట్స్ వెజిటేబుల్స్తో కంపేర్ చేస్తే తక్కువగా తీసుకోవాలి. వీటిల్లో షుగర్ ఉన్న వాళ్ళు కినోవా, బార్లీ, మిల్లెట్స్ తీసుకోవాలి. ఇంకా ప్రోటీన్ నెక్స్ట్ ప్లేట్లో మూడో భాగంగా మనం ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్లో మనం ఎగ్, ఫిష్, మష్రూమ్స్, పన్నీర్ తీసుకోవచ్చు. ఇంకా హెల్తీ ఫ్యాట్స్కి వస్తే మీరు ఫ్లాక్స్ సీడ్స్, గీ, కోకోనట్ ఆయిల్, అవకాడోస్ ఇలాంటివి బాగా తీసుకోవచ్చు. షుగర్ వాళ్ళు మెయిన్గా ఫుడ్ తినేటప్పుడు మన ప్లేట్లో ఫస్ట్ ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అంటే మనం తీసుకునే ఫుడ్లో ఫస్ట్ మన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేది బాగా తీసుకోవాలి. తర్వాత సెకండ్ ప్రోటీన్ అనేది బాగా తీసుకోవాలి. అంటే మనం ఏదైతే ఫిష్, ఎగ్స్ ఇలాంటి సెకండ్ సోర్స్ మనం ప్రోటీన్ తీసుకోవాలి. తర్వాత మీరు కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోవడం ద్వారా మీకు ఫైబర్ అనేది ఫస్ట్ తీసుకొని ప్రోటీన్ తర్వాత తీసుకొని కార్బ్స్ తీసుకోవడం ద్వారా మీకు స్టమక్ అనేది ఫుల్గా అనిపిస్తుంది. దీని ద్వారా మీకు గ్లైకోజన్ స్పైక్ అనేది తగ్గుతుంది. దీంతో పాటు డయాబెటిక్ వాళ్ళు ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు, తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎగ్జాంపుల్ గా వాళ్ళకి మార్నింగ్ ఒక 5 ఇడ్లీస్ తీసుకుంటేనే వాళ్ళకి ఫుడ్ అనేది సరిపోతూ ఉంటుంది. అప్పుడు మార్నింగ్ ఒకేసారి 5 ఇడ్లీలు అనేది తీసుకోకూడదు. దానివల్ల షుగర్ అనేది ఎక్కువ రైజ్ అవుతుంది. సో వాళ్ళు ఫుడ్ ఎలా తీసుకోవాలి అంటే మార్నింగ్ ఒక 8 or 8:30కి వాళ్ళకు 3 ఇడ్లీస్ తీసుకోవాలి. తర్వాత ఒక 2 hours కానీ 2.5 hours కానీ గ్యాప్ తీసుకొని తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఫుడ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ లో స్ప్రౌట్స్ కానీ, సోకున్ నట్స్ కానీ ఇలా ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా వీళ్ళకి షుగర్ అనేది ఎక్కువగా రైస్ అవ్వదు. ఫుడ్ లో డయాబెటిక్ వాళ్ళు ఎవ్రీడే ఫుడ్స్ తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ 3 ఫుడ్స్ వచ్చి స్ప్రౌట్స్, సోకున్ నట్స్, సీడ్స్. స్ప్రౌట్స్ అంటే మొలకలు. డయాబెటిస్ వాళ్ళు స్ప్రౌట్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు. స్ప్రౌట్స్ అనేది లో క్యాలరీ ఫుడ్. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఏంటంటే వెయిట్ మేనేజ్ చేసుకునేదానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వీటితో పాటు మనకి స్ప్రౌట్స్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. స్ప్రౌట్స్లో కాల్షియం, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు మనకి స్ప్రౌట్స్లో బీటా కెరోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాంపోనెంట్ ద్వారా మనకి విటమిన్ ఏ అనేది ఫామ్ అవుతుంది. ఈ విటమిన్ ఏ బాగా ఉండడం ద్వారా మనకి కంటి సమస్యలు అనేది రాకుంటూ ఉంటుంది. స్ప్రౌట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైబర్ తీసుకున్నప్పుడు మనకి స్టమక్ అనేది ఫుల్గా అనిపిస్తుంది. వీటితో పాటు మనకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రాకుండా ఉంటుంది. నెక్స్ట్ డయాబెటీస్ వాళ్ళు 2 టైప్స్ సీడ్స్ తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఫెనుగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు. ఈ మెంతుల్ని మనం చాలా విధాలుగా తీసుకోవచ్చు. ఫస్ట్ మెంతులు నానబెట్టినట్టు తీసుకోవచ్చు. ముందు రోజు రాత్రుల్లో మెంతులు నానబెట్టుకొని తర్వాత రోజు పరగడుపుని తీసుకోవచ్చు. రెండో విధానంగా మెంతులను టీ పెట్టుకొని తీసుకోవచ్చు. ఒక 2 గ్లాసుల నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా మరగబెట్టుకొని అది టీ లాగా తీసుకోవచ్చు. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు వాటర్లో బాయిల్ చేసుకొని ఆ వాటర్ తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం ద్వారా మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ సీడ్స్లో ఫైబర్ ఎక్కువ ఉండడం ద్వారా మీకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఈ మెంతుల్ని మీరు అనేక విధాలుగా తీసుకోవచ్చు. మీరు మీ యొక్క సలాడ్స్లో పైన స్ప్రింకిల్ చేసుకొని తీసుకోవచ్చు. మజ్జిగలో వేసుకొని తీసుకోవచ్చు. నట్స్తో పాటు కంబైన్ చేసుకొని తీసుకోవచ్చు. దీని ద్వారా మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ సోకున్ నట్స్ అంటే మీరు ఈ నట్స్ని సోక్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఆల్మండ్స్, వాల్నట్స్, బ్రెజిల్ నట్స్, పీనట్స్, పిస్తాషియోస్. ఈ నట్స్ ని మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఈ నట్స్ ని మీ చేతిలో సరిపడాన్ని గుప్పెట్లోకి తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని తర్వాత రోజు మార్నింగ్ తీసుకోండి. దీని ద్వారా మీకు LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి HDL గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. వీటితో పాటు షుగర్ లెవెల్స్ అనేది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.